రీసెంట్గా డీజీ షిప్పింగ్ ఆఫ్ ఇండియా ఆర్పిఎస్ రూల్స్ వైలేట్ చేసిన 97 ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ యొక్క లైసెన్స్ ని బ్లాక్ చేసింది. కొన్ని ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీని సస్పెండ్ చేసింది. మరికొన్ని ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీని ఏకంగా మళ్ళీ ఈ ఫీల్డ్ లో వర్క్ చేయడానికి పనికిరాకుండా విత్డ్రా చేసింది. ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ అనేవి ఇండియా లేదా ఫారెన్ కంపెనీస్ కి క్రూని వీళ్ళ ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ ద్వారా సప్లై చేసి షిప్ లో జాయిన్ చేయించుకుంటారు. డీజీ షిప్పింగ్ ఎందుకు ఈ 97 ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ మీద యాక్షన్ తీసుకుంది అంటే, ఈ ఏజెన్సీస్ లో ఆర్పిఎస్ఎల్ రూల్స్ ని వైలేట్ చేయడం వల్ల, లైక్ ఫేక్ డాక్యుమెంటేషన్, ఫేక్ సర్టిఫికేషన్, అబౌండ్మెంట్ ఆఫ్ సీఫేరర్స్ అంటే కంపెనీ వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయటం, లేదా వెసల్ కెపాసిటీకి మించి వీళ్ళ లైసెన్స్ యూజ్ చేసి సీఫేరర్స్ ని సైన్ ఆన్ చేయించడం, ఇలాంటివి రెగ్యులేషన్స్ అనేవి వైలేట్ చేయడం వల్ల ఈ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ మీద డీజీ అనేది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. ఈ టోటల్ 97 ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ లో బ్లాక్ అయిన ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ అనేవి 78. ఇవి టెంపరీగా సస్పెన్షన్. అండ్ సస్పెండ్ అయిన ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ అనేవి 12. వీటి లైసెన్స్ అనేది టెంపరీగా విత్డ్రా చేశారు. అండ్ విత్డ్రాన్ ఆర్పిఎస్ఎల్ ఏజెన్సీస్ అనేవి 7. ఇవి పెర్మనెంట్ గా లైసెన్స్ అనేవి ఇంకా దేనికి పనికి రాకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది డీజీ తీసుకుంది. సో కొత్తగా మెర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యే సీఫేరర్స్, మీకు ఎవరైనా ఏజెంట్ షిప్ ఎక్కిస్తామని చెప్పినా, లేదా ఏదైనా కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పినా, ముందుగా ఒక కంపెనీ యొక్క ఆర్పిఎస్ఎల్ నెంబర్ తెలుసుకోండి. ఆ ఆర్పిఎస్ఎల్ నెంబర్ ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి.